అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులు గుర్తింపు సర్టిఫికేట్ పొందుటకు ముందుగా సదరం కొరకు దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకున్న తర్వాత రసీదులో ఉన్నటువంటి తేదీ, ఆ రోజు ఆసుపత్రికి వెళ్తే అక్కడ దరఖాస్తుదారుని డాక్టరు పరిశీలించి ఎంత శాతం వైకల్యం ఇచ్చారో నమోదు చేస్తారు. అక్కడ 5-10 రోజుల్లో దరఖాస్తుదారులు సదరం సర్టిఫికేట్ రిసిప్ట్ అయితే పొందడం జరుగుతుంది. అయితే ఈ సదరం సర్టిఫికేట్ కోసం సమీపంలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలా అప్లై చేసుకోవడానికి 40 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది. అలాగే సదరం సర్టిఫికేట్ స్లాట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ ప్రింట్ పొందడానికి మనకి 40 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. అయితే ఈ సదరం సర్టిఫికేట్ కోసం ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ సమీపంలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయంకి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వన్స్ మీ యొక్క సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి స్టేటస్ మరియు అక్నాలెడ్జ్మెంట్ ఫామ్స్ని ఎలా చూడాలి, అలాగే వాటిని ఎలా పొందాలి అని ఈరోజు ఆన్లైన్లో తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మొదటగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి చూడండి, సదరంకు సంబంధించిన వెబ్సైట్ అయితే చూడడం జరుగుతుంది. అలాగే దీని యొక్క అక్నాలెడ్జ్మెంట్ పొందడానికి ఇక్కడ నేను లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఏదైతే 17 అంకెలు ఉన్నటువంటి సదరంకు సంబంధించిన ఐడిని అయితే ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. అలా టైప్ చేసిన తర్వాత దాని కింద ఒక క్యాప్చా కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. అలా సెర్చ్ చేసిన వెంటనే చూడండి, మీకు ఒక పేజ్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనమాట. సదరం స్లాట్ ఏదైతే బుక్ చేశారో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ నెంబర్, అలాగే టోకెన్ నెంబర్, ఏ డేట్ రిజిస్టర్ చేశారు, అలాగే సదరం యొక్క ఐడి వస్తుంది, వారి పేరు, అలాగే వారి యొక్క అడ్రస్, అలాగే వారి యొక్క సంబంధించినటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయము, అలాగే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఇక్కడ డేట్ మరియు అపాయింట్మెంట్ ఏ డేట్ ఏ టైంలో ఇవ్వడం జరిగింది. అలాగే టైప్ ఆఫ్ డిసేబిలిటీ దేని గురించి, అంటే హీరింగా, ఇంకేదన్నా ఇష్యూనా, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూసినట్లయితే కొంతమందికి అయితే వెయిటింగ్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ డిసేబిలిటీ ఏ లోకోమోటర్ OH అనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి, WL అంటే వెయిటింగ్ లిస్ట్ అనమాట. వీళ్ళకి అపాయింట్మెంట్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. వన్స్ కన్ఫర్మ్ అయినట్టుగా ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అలా మెసేజ్ వచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి ఓకే అవుతుంది. ఇన్ కేస్ కన్ఫర్మ్ అవ్వకపోతే వాళ్ళు నెక్స్ట్ సదరం స్లాట్ ఎప్పుడైతే లాంచ్ అవుతుందో అప్పుడు వాళ్ళు మళ్ళీ సదరం స్లాట్ కోసం బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఎవరైనా మీ సమీపంలో కావచ్చు, మీ చుట్టుపక్కల ఎవరైనా సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నట్లయితే వారి అప్లికేషన్కి సంబంధించినటువంటి అక్నాలెడ్జ్మెంట్ డీటెయిల్స్ అయితే ఈరోజు మనం ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకి తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.